హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న రెసిపీని చూపించబోతున్నానండి. చాట్ మసాలాని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు కదా. సో ఆ రెసిపీని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జనరల్గా మనం స్ట్రీట్ ఫుడ్ రెసిపీ ఏది చేసినా కూడా అందులోకి కంపల్సరీగా ఈ చాట్ మసాలా పౌడర్ అనేది ఉండాలి. అప్పుడే మనకి ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ వస్తుంది కదా. సో బయట కొనే పని లేకుండా ఈ చాట్ మసాలా పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ ఈ చాట్ మసాలా పౌడర్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలను వేసుకోండి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మిరియాలను కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా దోరగా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత మరి ఎక్కువసేపు ఫ్రై చేయకండి. జస్ట్ 1/2 నిమిషం పాటు ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ దినుసులన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఈ మసాలా దినుసులు మాడిపోకూడదండి, జస్ట్ లైట్గా వేగితే సరిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక పావు కప్పు దాకా పుదీనా ఆకులను కూడా వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. సో పుదీనా ఆకులు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఈ దినుసులన్నింటినీ కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఆ తర్వాత 2 ఇంచుల సొంటిని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా కల్లుప్పుని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగువని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్ల దాకా బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలండి. కాలా నమక్ అంటూ ఉంటాం కదా, సో క్రిస్టల్స్లా బయట మనకి షాప్స్లో దొరుకుతుంది, అది తెచ్చుకుని పౌడర్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆమ్చూర్ పౌడర్ని వేసుకోవాలండి. డ్రై మ్యాంగో పౌడర్ అనమాట ఇది కూడా మనకి షాప్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అది ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పంచదార, పావు టీ స్పూన్ వంట సోడా, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేసి వీలైనంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకుంటే చాట్ మసాలా రెడీ అయిపోతుంది. జనరల్గా మనకి చాట్ మసాలాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్లాక్ సాల్ట్ ఇంకా ఆమ్చూర్ పౌడర్ అనమాట. ఈ 2 ఉంటేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఇన్కేస్ అవి దొరకకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. టేస్ట్లో డిఫరెన్స్ పెద్దగా ఉండదు, కానీ ఫ్లేవర్లో మాత్రం డిఫరెన్స్ కంపల్సరీగా వస్తుంది ఇవి వేయకపోతే. సో ఇంతేనండి చాట్ మసాలా తయారు చేసుకోవడం. ఇలా చాట్ మసాలాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. చక్కగా స్నాక్స్ అన్నిటిలోకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో చాట్ మసాలా పౌడర్ని ఇంట్లో ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసాం కదా. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.